పోలీస్ సడన్గా మీ ఫోన్ అడిగితే మీరు కంపల్సరీగా ఇవ్వాలా? లేదా రిఫ్యూజ్ చేయొచ్చా? మోస్ట్ పీపుల్ ఈ సిచ్యువేషన్లో పానిక్ అయిపోతారు. ఫియర్తో ఇన్స్టెంట్గా ఫోన్ అన్లాక్ చేస్తారు. బట్ పోలీస్కి యాక్చువల్గా ఎంత పవర్ ఉంటుంది? అండ్ మీ రైట్స్ ఏంటి? ఈ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పోలీస్ యూనిఫామ్ చూస్తే ఆల్మోస్ట్ అందరూ నర్వస్ అయిపోతారు. క్వశ్చన్స్ అడగకుండా ఫోన్ హ్యాండోవర్ చేస్తారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మీ చాట్స్, ఫోటోస్, బ్యాంక్ డీటెయిల్స్, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఎక్స్పోజ్ అవ్వచ్చు. ఇండియాలో పోలీస్ ర్యాండమ్గా ఎవరి ఫోన్ అయినా చెక్ చేయలేరు. యూజువలీ లీగల్ రీజన్, ఇన్వెస్టిగేషన్ లేదా ప్రాపర్ అథారిటీ ఉండాలి. కానీ సీరియస్ క్రిమినల్ కేసెస్లో మాత్రం ఫోన్ సీజ్ చేయొచ్చు. స్టెప్ 1. యోర్ కన్సెంట్ మ్యాటర్స్. మీరు వాలంటరీగా ఫోన్ అన్లాక్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ లేటర్ ఎవిడెన్స్గా యూజ్ అవ్వచ్చు. అందుకే పానిక్లో రియాక్ట్ అవ్వకండి. స్టెప్ 2. పాస్వర్డ్స్ అండ్ ప్రైవేట్ డేటా వెరీ సెన్సిటివ్. ఎవ్రీ కేస్ డిఫరెంట్ ఉంటుంది. బట్ ప్రాపర్ లీగల్ ప్రాసెస్ లేకుండా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడం ఆల్వేస్ సింపుల్ కాదు. సరే, డిలీట్ చేసిన డేటా సేఫ్ అయిపోతుందా? డిలీట్ చేసిన చాట్స్ కూడా సమ్టైమ్స్ ఫొరెన్సిక్ రికవరీ ద్వారా తిరిగి రిట్రీవ్ చేయొచ్చు. ఫోటోస్, కాల్ హిస్టరీ, బ్యాకప్ ఫైల్స్ కూడా ఇన్వెస్టిగేషన్లో యూజ్ అవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. పోలీస్తో అగ్రెసివ్గా ఆర్గ్యూ చేయడం లేదా ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేయడం సిచ్యువేషన్ని ఇంకా కాంప్లికేటెడ్ చేస్తుంది. స్టే కామ్ అండ్ నో యోర్ రైట్స్. స్మార్ట్ పీపుల్ పానిక్ అవ్వరు. ఫస్ట్ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేస్తారు, తర్వాత కేర్ఫుల్గా రెస్పాండ్ చేస్తారు. ఇలాంటి సింపుల్ లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఒక్క కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయొచ్చు.